హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. ఇవాళ ఈ వీడియోలో కంప్లీట్గా డెవాప్స్ రోడ్ మ్యాప్ గైస్. ఏ టూల్స్ మార్కెట్లో బాగా ఇంపార్టెంట్, ఎలా నేర్చుకోవాలో ఒక ప్యాటర్న్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మీరు డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలనుకున్నప్పుడు మీ మైండ్ సెట్ మీరు డెవాప్స్ ఇంజనీర్గా ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ అండ్ క్లౌడ్ అవ్వాలంటే ఎవరు చెప్పినా కానీ ఓకే మీరు మైండ్ సెట్ మార్చుకోవద్దు. మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి. జావా డెవలపర్ అయినా లేదా పైథాన్ డెవలపర్ అవ్వనా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలన్నా మీరు మైండ్ సెట్ ఫస్ట్ పాయింట్ ట్యూన్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏ టెక్నాలజీ మీద పనిచేస్తున్నా కానీ లైనెక్స్ అనేది మ్యాండేటరీ గైస్. లైనెక్స్ నియర్లీ ఒక 100 కమాండ్స్ రెగ్యులర్గా అయితే ఒక 20 to 30 కమాండ్స్ మనం రెగ్యులర్గా యూస్ చేస్తుంటాం. ఓకే, ఒక 100 కమాండ్స్ పర్ఫెక్ట్గా సింటాక్స్, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, యూస్ కేసెస్, సినారియోస్ ఎక్కడ యూస్ చేసుకోవాలని ముందు లైనెక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. లైనెక్స్ కంప్లీట్ అయిపోతానే నువ్వు ఏదైతే లైనెక్స్ నేర్చుకున్నావో దాన్ని బేస్ చేసుకొని షెల్ స్క్రిప్టింగ్ ఖచ్చితంగా నేర్చుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ పార్ట్. దాని తర్వాత గిట్ అండ్ గిటబ్ లేదంటే బిట్ బకెట్ లేదంటే గిట్ ల్యాబ్. ఓకే, మన దగ్గర అయితే గిటబ్ కవర్ చేస్తాం. పార్ట్ 1లో వచ్చేసి లైనెక్స్, షెల్ స్క్రిప్టింగ్, గిట్ అండ్ గిటబ్. ఈ 3 మాత్రం ఒక 1 month టైం స్పెండ్ చేసి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దట్ ఈస్ ద పార్ట్ 1. ఎందుకంటే ఫండమెంటల్స్ చాలా బాగా తెలుసుండాలి. మీకు గిట్టు ఎండ్ టు ఎండ్ ఫ్లో కానీ తెలియకపోతే ఎలా మీరు ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేస్తారు, ఎలా మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ అంతా మనం గిట్లో యాక్టివిటీస్ గిట్ కమాండ్స్ అన్ని రన్ చేస్తూ ఉంటాం. కాబట్టి పార్ట్ 1 మీద ఎక్కువ ఫోకస్ చేయండి. పార్ట్ 2లో వచ్చేసి స్మాల్ టూల్సే నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, సోనార్ క్యూబ్ కోడ్ క్వాలిటీ అంటే డెవ్సికాప్స్ టూల్ సోనార్ క్యూబ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే దట్ ఈస్ ఓపెన్ సోర్స్. చాలా ప్రాజెక్టులు ఈవెన్ మా ప్రాజెక్ట్లో కూడా సోనార్ క్యూబ్ మేము ప్రెసెంట్ యూస్ చేస్తున్నాం. అలానే ఆర్టిఫాక్టరీ మేనేజ్మెంట్ టూల్ నెక్సస్ యూస్ చేయండి. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ అనుకోండి, పైథాన్ రిలేటెడ్ అనుకోండి. పైథాన్ అయితే పై బిల్డర్ కానీ, జావాలో కానీ అయితే మ్యావెన్ కానీ, గ్రాడల్ కానీ ఏదైనా. మన దగ్గర అయితే మ్యావెన్ అనేటువంటి బిల్డ్ టూల్ ఇన్ డెప్త్ నియర్లీ 2 to 3 days ఓన్లీ బిల్డ్ టూల్ మీదే డిస్కస్ చేస్తాం. అప్లికేషన్ సర్వర్స్, వెబ్ సర్వర్స్ వచ్చేసి టామ్ క్యాట్, అలానే ఇంజినిక్స్ కానీ లేదా HTTPD నేర్చుకోండి. దిస్ ఈస్ ద పార్ట్ 2లో జెన్కిన్స్. ఇప్పుడు ఏవైతే టూల్స్ సోనార్ క్యూబ్, నెక్సస్, టామ్ క్యాట్, మ్యావెన్ ఈ అన్ని టూల్స్ని యూస్ చేసుకొని ఒక అప్లికేషన్ తీసుకొని ఎండ్ టు ఎండ్ CI/CD సెటప్ చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ జెన్కిన్స్ గైస్. CI/CD చాలా ఇంపార్టెంట్. అలానే అదే CI పార్ట్లోనే గిటబ్ యాక్షన్స్ కూడా ప్రజెంట్ మార్కెట్లో చాలా అడుగుతున్నారు. మీ గిటబ్ యాక్షన్స్ వచ్చా, ఓకే జెన్కిన్స్తో పాటు అదర్ CI టూల్స్ ఏమన్నా వచ్చా, బాంబూ వచ్చా లేదా ట్రావెస్ CI వచ్చా అని అడుగుతున్నారు. ఓకే, మీరు ఫోకస్ చేసేది జెన్కిన్స్, గిటబ్ యాక్షన్స్ పెట్టుకోండి. ఇంటర్వ్యూ క్రాక్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. పార్ట్ 2లో సోనార్ క్యూబ్, నెక్సస్, టామ్ క్యాట్, మ్యావెన్, జెన్కిన్స్ అండ్ గిటబ్ యాక్షన్స్. పార్ట్ 2 కూడా ఒక 1 month మీరు టైం స్పెండ్ చేసి పార్ట్ 2 కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 3 మాత్రం చాలా ఇంపార్టెంట్ గైస్. పార్ట్ 3ని మాత్రం ఎవరైనా మిస్ చేశారంటే డెవాప్స్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కూడా చాలా డిఫికల్ట్. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కూడా. డాకరు క్యూబర్నెటీస్ అంటే మానిటరింగ్ అలర్టింగ్ సైడ్ ప్రొమథియస్, గ్రాఫానా. ఖచ్చితంగా మీకు డాకరు క్యూబర్నెటీస్ లేకపోతే మన రెజ్యూమ్ ఫిల్టర్ అవ్వడం కూడా చాలా డిఫికల్ట్గా ఉంది మార్కెట్లో. చాలా డిఫికల్ట్గా ఉంది. అందుకనే మన దగ్గర అయితే డాకరు, క్యూబర్నెటీస్, మానిటరింగ్ పార్ట్ వచ్చేసి 2 months కవర్ చేస్తాం. దాని తర్వాత ఒక మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటే ఒక మైక్రో సర్వీస్ 20+ మైక్రో సర్వీసెస్ని మనం ఎండ్ టు ఎండ్ సెటప్ చేసి ఓకే కంటైనరైజ్ చేసి అలానే క్యూబర్నెటీస్ క్లస్టర్లోకి ఆర్గో సిడి టూల్ యూస్ చేసి డిప్లాయ్ చేయాలి. ఆర్గో సిడి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఇప్పుడు ఆర్గో సిడిని కూడా యూస్ చేస్తున్నారు. పార్ట్ 3లో వచ్చేసి డాకరు, క్యూబర్నెటీస్, మానిటరింగ్ అలర్టింగ్ పార్ట్, దెన్ ఆర్గో సిడి. ఓకే, పార్ట్ 4కి వచ్చేతలకి మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే AWS, టెరాఫామ్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మన దగ్గర టెరాఫామ్ ఇన్ డెప్త్ సిలబస్ ఇచ్చున్నాను. మన దగ్గర జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి టెరాఫామ్ మళ్ళీ సపరేట్గా ఎక్కడ జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. టెరాఫాము, AWS, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ వచ్చేసి యాన్సిబుల్ నేర్చుకునేదాన్ని ట్రై చేయండి. యాన్సిబుల్ ఓకే చాలా ఇంపార్టెంట్. యాన్సిబుల్ మీద కూడా సపరేట్ జాబ్స్ ఉంటాయి. ఓకే, ఇన్ని టూల్స్ ఉన్నాయి కదా ప్రశాంత్, ఈ టూల్స్ అన్నీ నేర్చుకోవాలంటే
మనం ఇంటర్వ్యూ క్రాక్ చేసేటప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు 3 to 4 years ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు, రియల్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, వేరే డొమైన్ నుంచి డెవాప్స్ స్విచ్ అవుతుండొచ్చు. ఇటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం మీకు ఖచ్చితంగా అన్ని టూల్స్ ఐడియా ఉండాలా, ఎండ్ టు ఎండ్ ఫ్లో ఉండాలా. ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ సెటప్ చేసేటువంటి క్యాపబిలిటీ మీకుంటే మీరు ఈజీగా ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు. క్రాక్ చేసిన తర్వాత కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మీరు ఈజీగా వర్క్ చేయొచ్చు గైస్. అలానే AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ మోస్ట్ మార్కెట్ షేర్ ఎక్కువ ఉన్నటువంటి క్లౌడ్ AWS కాబట్టి మై సజెషన్ ఈస్ AWS అయినా తీసుకోండి. యూ కెన్ గో ఫర్ అజూర్ ఆల్సో, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బట్ మోస్ట్ మార్కెట్ షేర్ AWS కాబట్టి ఫస్ట్ మీరు ఎంటర్ అవ్వడానికి AWS కింద మెయిన్ ఫోకస్ చేయండి. అది టోటల్ అజెండా పెట్టుకోండి. టోటల్ 5 months, 4 to 5 months ఎగ్జాక్ట్ ప్లాన్ చేసుకొని అన్నీ ప్రాపర్గా సెటప్ చేసుకొని ప్రిపేర్ అవుతా, ఎండ్ టు ఎండ్ రివిజన్ చేసుకుంటా ఉండాలి. మళ్ళా డైలీ సెషన్స్ అటెండ్ అవుతూ ఉండాలి మన దగ్గర అయితే. అలానే October 26th ఎర్లీ మార్నింగ్ 10:30కి డెమో ఉంటుంది. యాక్చువల్ క్లాస్ టైమింగ్స్ వచ్చేసి 6:45 to 8:45 ఉంటుంది గైస్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది, నా డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నన్ను రీచ్ అవ్వచ్చు. ఈ ఎంటైర్ సిలబస్ని మనం 5 months మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే సినారియో ప్లే గ్రౌండ్, మీరు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలనుకుంటుంటారు, ఏ సినారియోస్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుందని నేనే వీడియోలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటాను. ఆ వీడియోస్ని మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, మీరు ఆడియో రిప్లై ఇవ్వచ్చు అక్కడ. అలానే మీకు ప్రతి టూల్కి సంబంధించి ప్రాపర్ బ్లాగ్స్, మీరు రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు నోట్స్ రాయడం చాలా డిఫికల్ట్ కాబట్టి బ్లాగ్స్ని ప్రతి టూల్కి మనం బ్లాగ్స్ రెడీ చేయించున్నాం. అలానే మీకు వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే నౌకరీ లింక్డ్ఇన్లో మన టీము, మాకు సపరేట్ టీం ఏం చేస్తుందంటే డైలీ అక్కడ జాబ్స్ పడతా ఉంటాయి. ఏదైతే డెవాప్స్ అండ్ SRE డెవ్సెకాప్స్ మీద ఏదైతే జాబ్స్ పడతా ఉంటాయో ఆ జాబ్స్ అన్నింటినీ మన KK DevOps వెబ్సైట్లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఎవ్రీడే Monday to Friday జాబ్స్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్తో డైలీ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ డౌట్స్ అన్ని అడ్రస్ చేసి ఒక 30 minutes ఆ రోజు సెషన్ డిస్కస్ చేసిన తర్వాత దాని మీద ఏ క్వశ్చన్స్ పడేదానికి ఎక్కువ ప్రాబిలిటీ ఉంది, ఇటువంటివన్నీ మనం నెంబర్ ఆఫ్ థింగ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు. 5 months డ్యూరేషన్ గైస్. 1 week మీరు కంప్లీట్ ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. 1 week తర్వాత మీరు డిసైడ్ అయితేనే జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ వీక్ మొత్తం మీరు ఫ్రీగానే సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. మీరు సెషన్స్ అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారనంటే 1 day ముందు మీకు డెమో లింక్ వస్తుంది. సేమ్ లింకే 1 week ఉంటుంది గైస్. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ ఆన్ October 26, 10:30 AM. ఇలా ఈ టూల్స్ అన్ని ఇవే కాకుండా అడిషనల్గా కూడా కొన్ని టూల్స్ తీసుకొని వస్తున్నాం అప్కమింగ్ బ్యాచ్లో. ఐ విల్ అనౌన్స్ వెరీ సూన్ గైస్. థ్యాంక్ యూ.